ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో 15 సంవత్సరాల నుంచి పట్టు బిగించి ఉన్న భారతీయ జనతా పార్టీని ఓడించడం ద్వారా తన వ్యాపార భాగస్వామి అయిన కేజ్రీవాల్ను ఆప్ పార్టీని గెలిపించమని ఎందుకు ప్రచారం చేయలేదు? మీకు అందరికీ తెలుసు, కేజ్రీవాల్ పార్టీ, కేసీఆర్ పార్టీ ఢిల్లీలో జరిగిన లిక్కర్ దందాలో భాగస్వాములు. కేసీఆర్ గారు ఇచ్చిన ఎన్నికల నిధులతోనే పంజాబ్ ఎన్నికలు, గోవా ఎన్నికలను కేజ్రీవాల్ గారు నిర్వహించారన్న సంగతి బహిరంగ రహస్యమే. ఇద్దరు వ్యాపార భాగస్వాములు రాజకీయాలలో ఒకరికి ఒకరు ఎందుకు ఎన్నికలలో పోటీ చేసినప్పుడు మద్దతు ఇవ్వలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సూటిగా చంద్రశేఖరరావు గారిని ప్రశ్నిస్తుంది. అదేవిధంగా ఈరోజు వేదిక మీద సిపిఐకి సంబంధించిన నాయకులు డి రాజా గారు, సిపిఎంకు సంబంధించిన కేరళ ముఖ్యమంత్రి గారు, ఆ పార్టీకి సంబంధించిన కేజ్రీవాల్ గారు, భగవంత్ మాన్ గారు ఇద్దరు ముఖ్యమంత్రులు, అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ యూపీ మాజీ ముఖ్యమంత్రి గారు ఈరోజు అక్కడ పాల్గొనడం జరిగింది. అయితే ఇక్కడ చంద్రశేఖరరావు గారి ప్రసంగాన్ని పూర్తిగా చూసిన, నేను నిశితంగా గమనించిన, నిజంగానే విధానపరమైన లోపాలు ఎక్కడైనా ఉంటే దేశ విస్తృత ప్రయోజనాలకు లాభం చేకూరే విధంగా ఏదైనా సూచనలు సలహాలు ఇవ్వడంతో పాటు ఒక బృహత్ కార్యాచరణ తీసుకొని ముందుకు వస్తారేమో అని చివరి పదం వరకు నిశితంగా గమనించడం జరిగింది. ఆ మాటలలో ఈ దేశంలో ఆకలి, తాగడానికి నీళ్లు లేకపోవడం, వ్యవసాయ పొలాలకు సాగునీరు అందకపోవడం, రైతుల